సినిమాల్లో తాజ్మహల్, ఎర్రకోట, హుసేన్ సాగర్ బుద్ధుడి విగ్రహం, పల్లెటూళ్ళ నుంచి వచ్చిన అమాయకులకి ఇలాంటివి అమ్మి డబ్బులు కొట్టేస్తుంటారు కొంతమంది కేటుగాళ్ళు. ఆ సీన్స్ చూసి మనమంతా ఏం పిచ్చోళ్ళరా వీళ్ళు, ఎవరైనా ఇలా మోసపోతారా అని నవ్వుకుంటాం. కానీ ఇంత చదువుకొని ఇంత సిటీల్లో ఉంటూ కూడా మనంతటా మనమే వెళ్ళి కేటుగాళ్ళ బుట్టలో పడతాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? వాళ్ళన్నా కనీసం కళ్ళ ముందు కనపడుతున్న బిల్డింగ్లు చూసి మోసపోయారు. మనం ఏకంగా గాల్లో మెడలు చూసి మోసపోతుంటాం. ఏంటి, నమ్మకం లేదా? అయితే మీకు ఫ్రీ లాంచ్ ఆఫర్ స్కీమ్ గురించి చెప్పాల్సిందే. పెద్ద పెద్ద సెలబ్రిటీలతో యాడ్ చేస్తారు. ఫ్లాట్ కొంటే వెండి కాయిన్ ఫ్రీ అంటారు. లక్కీ డ్రాలతో బంపర్ ప్రైజులు ఇస్తామని నమ్మిస్తారు. ప్రతి గజం మీద 500 డిస్కౌంట్ కూడా ఇస్తామంటారు. ఇవన్నీ చూసి టెంప్ట్ అయ్యారో నున్నగా గుండు కొట్టి సున్నం బొట్లు పెట్టి పంపిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ సర్కిల్లో ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్ ఎక్కువైపోయాయి. ల్యాండ్ చూపిస్తారు, ఫ్రీ లాంచ్ ఆఫర్ కింద ముందుగా ఇన్వెస్ట్ చేస్తే బిల్డింగ్ కట్టిన తర్వాత ఫ్లాట్తో పాటు భారీ ఆఫర్లు కూడా ఇస్తూ ఉంటారు. వీళ్ళ ఫ్రాడ్స్కి బల ఏది ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళే. సొంతింటి కళ తీర్చుకోవాలనే ఆలోచనతో కూడబెట్టుకున్నదంతా తెచ్చి వీళ్ళ చేతుల్లో పోస్తారు. లేకపోతే లోన్లు తీసుకుని స్థలం కొంటారు. అమ్మయ్య, ఇల్లు కొనుక్కున్నామని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే కంపెనీలు బోర్డులు తిప్పేస్తాయి. 100 కోట్లు దోచుకొని కంపెనీ ఓనర్లు ఉడాయిస్తారు. ఒక హైదరాబాద్లోనే లెక్కలేని కంపెనీలు ఇలాంటివి పుట్టుకొస్తున్నాయి. ఈ మధ్య ఆర్జే వెంచర్స్, మెసర్స్ ఆఫ్ హోమ్స్ అనే కంపెనీ ఇదే స్కీమ్తో ఏకంగా 200 కోట్లు కొట్టేసింది. ఇంకో కంపెనీ 200 మంది నుంచి 48 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. భారతీ బిల్డర్స్, శుభోదయం, ప్రతిష్ట, ఒబిలీ స్క్వేర్ యార్డ్స్, వివో ఇన్ఫ్రా, అమికాన్ డెవలపర్స్, జిఎస్ఆర్ ఇన్ఫ్రా ఇలా 20కి పైగా కంపెనీలు వందల సంఖ్యలో ఇలాంటి కేసులు వాటి మీద ఉన్నాయి. కొంపల్లి ఫ్రీలాంచ్ పేరుతో భారీ మోసానికి పాల్పడింది భారతీ బిల్డర్స్. 6.5 ఎకరాలు చూపించి 395 మంది నుంచి 60 కోట్లు కొట్టేసింది. ఒక్కొక్కరి నుంచి 50 లక్షలు వసూలు చేసి ముంచేసింది. శుభోదయం రియల్ ఎస్టేట్ కంపెనీ యాదగిరిగుట్ట దగ్గర వెంచర్ను చూపించి 34 మంది దగ్గర 7 కోట్లు కొట్టేసింది. ప్రతిష్ట కంపెనీ 45 మంది నుంచి 4 కోట్లు వసూలు చేసింది. ఒబిలీ కంపెనీ కూడా ఇలాగే కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. పెద్ద సంస్థగా పేరున్న జిఆర్ఎస్ ఇన్ఫ్రా కూడా 80 కోట్ల రూపాయల దోపిడీ చేసిందని కేసులున్నాయి. ఈ కేసులు ఇలా నడుస్తూనే ఉంటాయి. దీంతో వాళ్ళ నుంచి డబ్బులు రిటర్న్ వసూలు చేయడం, తిరిగి నష్టపోయిన వాళ్ళకి ఇవ్వడం చాలా కష్టం. నిబంధనలు ఏం చెబుతున్నాయి? నిజానికి అపార్ట్మెంట్ లేఅవుట్ ఏర్పాటు చేయాలంటే దానికి సంబంధించి జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ లేదా మున్సిపాలిటీ నుంచి ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. లేఅవుట్, బిల్డింగ్ పర్మిషన్ పక్కాగా తీసుకున్న తర్వాతే వాటిని అమ్మాలి. ఇది రూల్. జిల్లాల పరిధిలో డిటిడిసి పర్మిషన్ తీసుకున్న తర్వాతే లేఅవుట్ పర్మిషన్ నెంబర్ అంటే ఎల్ఏ వస్తుంది. ఆ నెంబర్ వచ్చాక ఫ్లాట్లు అమ్మాలి. అక్కడి నుంచి 3 ఏళ్ల లోపు రోడ్లు, డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీ, పార్క్స్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేయాలి. ఇదంతా అయ్యే వరకు 10% ఫ్లాట్లు ప్రభుత్వ సంస్థ దగ్గరే తనఖా ఉంటాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా కొన్ని కంపెనీలు పర్మిషన్ తీసుకోకుండానే ఫ్రీలాంచ్ పేరుతో ల్యాండ్స్ అమ్మేస్తున్నాయి. పెద్ద పెద్ద ఫ్లాట్స్ వేస్తాం, మీకు మార్కెట్ రేటు కంటే తక్కువకే ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల రూపాయలు లాగేస్తున్నాయి. వాళ్ళు కూడా తక్కువకే సొంత ఇల్లు వస్తుంది కదా అని కట్టేస్తున్నారు. ఇక కోట్లు పోగవగానే సైలెంట్గా సైడ్ అయిపోతున్నారు కేటుగాళ్ళు. దీనిపై పోలీసుల వెర్షన్ ఏంటో చూద్దాం. ఫ్రీలాంచ్ ఆఫర్లపై కొనుగోలుదారులు అలర్ట్గా ఉండాలంటున్నారు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సివ్ వింగ్ డీసీపీ ప్రసాద్. ప్రాపర్టీ కొనే ముందు ఆ వెంచర్కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని, డాక్యుమెంట్స్ కూడా ఎక్స్పర్ట్స్తో చెక్ చేయించుకుని ఆ తర్వాతే కొనాలని చెబుతున్నారు. ఇక రెరా కూడా ఫ్రీలాంచ్ ఆఫర్ అంటేనే మోసం అని వార్నింగ్ ఇస్తుంది. ప్రాజెక్ట్ లాంచ్ చేయకుండా సేల్ చేయడం పెద్ద క్రైమ్. ఇప్పటికే 100 మంది ఇలాంటి స్కీమ్లను నమ్మి జేబులు ఖాళీ చేసుకున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇస్తోంది. సో ఇది ఫ్రీలాంచ్ ఆఫర్ స్కామ్. అయితే ఆగండి, అప్పుడే అయిపోలేదు. ఇదే మోసంలో ఇంకో తరహా మోసం కూడా ఉంది. ఇప్పటివరకు ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ రూపంలో మోసం చేయడం గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడే ఇంకో తరహా మోసం కూడా ఉంది. అదే ఫామ్ ల్యాండ్ దందా. ముఖ్యంగా సిటీ అవుట్స్కట్స్లో ఫామ్ ల్యాండ్ పేరుతో పెద్ద దందానే నడుస్తుంది. ఎలాంటి పర్మిషన్ లేకుండానే తక్కువ ఖర్చుతో ఫామ్ ల్యాండ్ అమ్ముతున్నా అంటూ డబ్బులు వసూలు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. తక్కువ ధరకు వస్తున్నాయి, సిటీ అవుట్స్కట్స్లో పీస్ఫుల్గా ఉండొచ్చు అనే ఆలోచనతో కొంతమంది మహానుభావులు అయితే ఏకంగా స్థలాలు చూడకుండానే అడ్వాన్సులు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫామ్ ల్యాండ్ కేవలం ఫార్మింగ్కి మాత్రమే యూజ్ చేయాలి. అందులో ఇల్లు కట్టుకోవడానికి రూల్స్ ఒప్పుకోవు. ఈ విషయం కంపెనీలు చెప్పవు. ఒకవేళ మనం అడిగినా మీరేమైనా ఈ స్థలం ఉంచుకుంటారా, 2-3 ఏళ్ళు గడవనివ్వండి, డబ్బుల రేట్లకు నేనే అమ్మి పెడతానని తెగ నమ్మిస్తారు డీలర్లు. ముచ్చటగా మూడో మోసం. ఈ 2 మోసాలు చాలదన్నట్టు మార్కెట్లో మూడో తరహా మోసం కూడా ఒకటి ఉంటుంది. అదేంటంటే ఫామ్ ల్యాండ్ మీరు కొనుక్కోండి, ల్యాండ్ పేపర్స్ కూడా మీకే ఇచ్చేస్తాం, కానీ అందులో మేము దేవదారు, యూకలిప్టస్ ఇలా రకరకాల మొక్కల సాగు చేసి ఆ వచ్చిన లాభంలో కూడా మీకు పర్సెంటేజ్ ఇస్తాం. అగ్రిమెంట్ అయిపోగానే ఆ ల్యాండ్ మీదే అని చెప్తారు కొంతమంది డీలర్లు. కానీ బాగా డబ్బులు వసూలు కాగానే కంపెనీ బోర్డు తిప్పేస్తుంది.
ల్యాండ్ పేపర్లలో కూడా చాలా వరకు లిటిగేషన్లు ఉంటాయి. దీంతో కట్టిన డబ్బులు పోయే, వచ్చే లాభం కూడా పోయే. ఇలాంటి సిచ్యువేషన్లో న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరగడం తప్ప వేరే ఏం చేయలేం. కాబట్టి మై డియర్ అమాయక ఫ్రెండ్స్, ఈ ఫ్రాడ్ రియల్టర్లతో జాగ్రత్త. ఎందుకంటే డబ్బులు ఊరకనే రావు. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి, ఇలా ఇంకెవరో మోసపోకూడదని అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.